నాన్నా నాన్నా రే ఏంటి ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటావు? అమ్మ ఎప్పుడు వస్తుంది? నాకేం తెలీదు. అమ్మా వచ్చేసాను. అమ్మా అరే చూసి చూసి నా బంగారం చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. మేడం నీకోసమే ఇచ్చారు. అమ్మా నేను తినొచ్చు కదా? ఆ మేడం ఉన్నారు, చాలా మంచివాళ్ళు. అంత మాత్రమే కాదు, చాలా మంచితనం ఉంది ఆయన దగ్గర. చూడండి నాకెంత మంచి చీర ఇచ్చారు. అరే ఈసారి మేడం కట్టి నేను చూశాను. మేడమే నాకు ఇచ్చారు. ఎలా ఉంది? వేసుకుంటే చూడండి, నేను కూడా మేడం లాగా ఉంటాను. నువ్వు ఒక పంచి, నువ్వు వెళ్ళి ఈ చీరని కట్టుకుండ్రా. అమ్మయ్యా నాకెంత టైర్డ్గా ఉందో తెలుసా? అందరింట్లో పనిచేసి వచ్చాను. నేను తర్వాత వెళ్ళి కట్టుకుంటావే. ఇప్పుడు వెళ్ళి కట్టుకుంటారమ్మా. నీకు చెప్పేది అర్థమైందిగా. త్వరగా వెళ్ళు వెళ్ళు. అరే వెళ్ళమంటున్నానా? రాజు భోంచేసావుగా, పడుకో త్వరగా. చూడు నేను మేడం ఇంటికి వెళ్ళాలి. గోల చేయకుండా పడుకో. చెప్పాను కదా, కళ్ళు మూయి. ఇప్పుడు ఎందుకని నువ్వు మేడం ఇంటికి వెళ్ళాలి? మేడం వాళ్ళ ఆయన బయటికి వెళ్ళారంట. ధ్రువ్ కూడా ఒంట్లో బాలేదు. అందుకని మేడంకి తోడుగా నన్ను ఉండమన్నారు. హే ఇగో చూడు రాజు, నువ్వు లేకుండా పడుకోలేడు. నువ్వు ఇక్కడుండి చూసుకో. నేను వెళ్ళి మేడంకి తోడుగా ఉంటా. ఏ మీరెందుకు అక్కడ రావాలి? అదే నేను చెప్పేది విను. ధ్రువుకి ఒంట్లో బాలేదన్నావు, అది కూడా రాత్రి పడుకునే ఉన్నాడు. మీ ఇద్దరు అమ్మాయిలు అతన్ని ఎలా చూసుకుంటారు? అందుకే నేనేమంటున్నా అంటే, నేను అక్కడికెళ్ళి అన్నీ చూసేసుకుంటాను. ఒకవేళ మేడంకి ఏమైనా అవసరపడితే నేను తిరిగొచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరేలే అయితే మీరు వెళ్ళి రండి. జెమినియా వచ్చేసాడనుకుంటా. మీరా, జమునియా రాలేదా? అది తనెక్కడా? అదేంటంటే మేడం, నా కొడుకు తను లేకుండా పడుకోడు. అందుకే తను నన్ను ఇక్కడికి పంపించింది. వాడెప్పుడు లేటుగా పడుకుంటాడు. ధ్రువుకు వేరే ఒంట్లో బాలేదంట కదా. నేను వస్తే సరిగ్గా ఉంటుంది అనుకున్నాను. లేదు లేదు లేదు, అలా అంతా ఏం లేదు. మీరొక పని చేయండి, రాజు పడుకున్న తర్వాత తనని ఇక్కడికి పంపించండి. లేదు మేడం, తనే నన్ను ఇక్కడికి పంపించింది. నేను కనుక ఇప్పుడు ఇంటికెళ్తే తను నాతో గొడవ పడుతుంది. మీరు దేనికి కంగారు పడకండి మేడం. నేను ఈ హాల్లో ఎక్కడో మూలం పడుకుంటా. అలాగే తను ఇక్కడ రాగానే నేను తిరిగి వెళ్ళిపోతా. సరే, మీరొక పని చేయండి, హాల్లోనే వెయిట్ చేయండి. జమున వచ్చిన తర్వాత నాకొచ్చి చెప్పండి. సరే మేడం. సరే.
నువ్వెలా ఇక్కడికొచ్చావు? నా బట్టలతో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నువ్వు ఇలాంతా చేస్తావు? మేడం మీకు ఒకటి చెప్పనా, నాకు అబద్ధం చెప్తాను రాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సంబంధించిన వస్తువులు కూడా చాలానే ఇష్టం. అంతగానో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అది నేను ముట్టుకోలేను మేడం. అందువల్లే మీకు సంబంధించిన వస్తువులన్నిటిని నేను ముట్టుకుంటున్నాను మేడం. బయటికెళ్ళు, ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మేడం ఈ విధంగా చేయకండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా. నా ప్రేమని అంగీకరించండి. నువ్వు చెప్తే వినవు కదా, ఉండు, ఇప్పుడే మా హస్బెండ్ ని రమ్మని చెప్తాను. నా చెయ్యొద్దులు. మేడం రోజు మేడం మేడం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది కాస్త వినండి. చెయ్యొద్దులు. ఏదో సచ్చినోడా. మేడం ఇగో చూడండి, నేను గాఢంగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను వదలమంటున్నారు కదా, వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందుకి నుంచి బయటికి వెళ్ళు. ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాకూడదు. నేనెంత ప్రేమగా మాట్లాడుతున్నా అది నువ్వు అర్థం చేసుకోవానే? వద్దు, వదిలేయ్. ఎవరైనా కాపాడండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానే. ఎవరైనా నన్ను నేను చెప్పేది వినిపించుకోండి మేడం. కాస్త అరవకుండా సైలెంట్ గా ఉండండి. సౌండ్ బయటికి రాకూడదు. సైలెంట్ గా ఉండాలి. నా ప్రేమని కాస్త మీరు అర్థం చేసుకోండి. కాస్త సైలెంట్ గా ఉండండి. అర్థం చేసుకోండి. మేడం సౌండ్ చేయకండి మీరు. నేను చెప్పేది కాస్త వినండి మేడం. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయను? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇలాంటి ఒక పరిస్థితికి రావడానికి నేనేం చేశాను? మేడం నేనే మాట్లాడుతున్నా. లల్లన్. సరే ఓకే, నేను చెప్పేది కాస్త సైలెంట్ గా చెవులు పెట్టి వినండి. నిన్న రాత్ర నీకు నాకు మధ్య జరిగిన ప్రతి విషయాన్ని బయట తెలియకుండా చూసుకోండి. ముఖ్యంగా నీ యొక్క హస్బెండ్ కి నా భార్య జమినియాకు కూడా తెలియకూడదు ఇవి. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఇవన్నీ బయటికి తెలిసాయనుకోండి, ఇబ్బంది పడిపోయేది మీ పేరు మాత్రమే. మీకు నిజం చెప్పనా, వాటన్నిటినీ నేను ఫోటో తీసాను. ఆ ఫోటోలన్నీ లీక్ అయినాయి అనుకోండి, ఆ తర్వాత బయట లోకం మాట్లాడేది అంత బాగోదు. ఆ తర్వాత మేడం మీ గురించి ఏమనుకుంటారు తెలుసా? మేడం ఒక తన యొక్క ఇష్టంతోనే ఇవన్నీ చేశారని మాట్లాడుతూ ఉంటారు బయట.
అమ్మయ్యా, ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంకొకరి ఇంట్లో ఉండటం కూడా బాగుంది. వచ్చేసారనుకుంటా మేడం. పర్లేదు, రాననుకున్నా వచ్చేసారు. మేడం, మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఈ విషయంలోనే నాకు బాగా ఇష్టం. కరెక్ట్ టైంకి వచ్చేసారు మీరు. ముందు నీ నోరు మొయ్యి. ఎందుకోసం నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ముందర లోపల రండి. ఇక చూడండి, మీకోసమే స్పెషల్గా ఈ రూమ్ ని డెకరేట్ చేసి పెట్టాను. మీ ముఖాన్ని చూసినప్పుడు మీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. అయితే మేడం గారు, మనం కావాలంటే ఇలా చేద్దాం. నేను చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తా పాలిస్తానికి. అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క నర్సు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు కూడా నన్ను ఒకరోజు ప్రేమించరా అని నేను ఎదురు చూశాను. అందుకే నేను ఒక ప్లాన్ ఇస్తా. ఇక చూడండి మేడం, వెళ్ళండి, వెళ్ళి తీసుకుని రండి. నేను ఇదంతా చెయ్యను. అరే ఏంటి మేడం, నేను చేయకూడదున్నది నువ్వు చేయించేలా ఉన్నావు కదా మేడం. ఆ? ఇది మీరు కాస్త చూడండి, చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా. ఈ ఫోటోని నేను మిగతా వాళ్ళకి కూడా చూపించాలా ఏంటి? అందువల్ల ఇది తీసుకోండి. ఓరి భగవంతుడా, ఇవాళ నా చాలా రోజుల కల నెరవేరబడుతుంది. ఏంటి మేడం ఇంత టైం తీసుకుంటున్నారు? మేడం, మీకు తెలుసా, నేను ఎదురు చూసిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. మేడం మేడం, ఒక్కసారి ఆ చెయ్యనివ్వండి, నేను ముట్టుకుని చూడాలి. వద్దు, వదులు మేడం నన్ను. మేడం మేడం మేడం, నేను ముట్టుకుని చూడాలంటున్నాను కదా. నాకు ఇది చాలా రోజుల యొక్క ఆశ. ఈ విధంగా చేస్తే చాలా ఇష్టం. అయ్యో, ఏమైంది మేడం? అయ్యో, ఏడవకండి ఏడవకండి. రండి, కూర్చోండి కూర్చోండి, వచ్చి కూర్చోండి. మీకే తెలుసు కదా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాని. అవును మేడం, కేవలం మిమ్మల్ని ముట్టుకుంటా అంటే ఆ తర్వాత నేనేది చేయను మిమ్మల్ని. మేడం, ఒక్క ఫోటో తీసుకోండి మిమ్మల్ని, ఒక్క ఫోటో. మేడం మేడం, ఇక్కడ చూడమంటున్నానా? కాస్త నవ్వండి మీరు. అయిపోయింది మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటారా? అవును మేడం, ప్లీజ్ మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది. ఇక మీరే నా గర్ల్ ఫ్రెండ్. వద్దు మేడం, మీరేం భయపడకండి, ఏం ఉండదు. ప్లీజ్ నన్ను వదిలే. మీ చుట్టూ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా మేడం. నేను ఒక్కొక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? మేడం ఉండండి, ఒక్కొక్క నిమిషం ఉండండి. ఒక్కొక్కసారి ముట్టుకొని చూస్తాను మిమ్మల్ని. మేడం, సైలెంట్ గా ఉండండి.